రాజకీయ పార్టీ అంటే నాయకులు, కార్యకర్తల సమ్మేళనం. బెల్లం చుట్టూ ఈగలు చేరినట్టు, తెప్పలుగా చెరువులు నిండిన కప్పలు 10,000 చేరినట్టు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలో కంటే అధికారంలో ఉన్న పార్టీలో ఎక్కువ మంది నాయకులు, కార్యకర్తలు ఉంటారు. అప్పటి వరకు అధికార పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు, కార్యకర్తలు సదరు పార్టీ అధికారం కోల్పోగానే గుడ్ బై చెప్పేసి అధికారంలో ఉన్న పార్టీలోకి జంప్ జిలానీ అయిపోతూ ఉంటారు. ఎవరో కొద్దిమంది నిబద్ధత ఉన్న నాయకులు, కార్యకర్తలు అధికారం లేకపోయినా తమ పార్టీలోనే కొనసాగుతూ ఉంటారు. తెలంగాణలో 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కేసీఆర్ అద్భుతమైన పాలన తమకు ఎంతో నచ్చిందని చెప్పి టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోగానే కాంగ్రెస్ పాలన అద్భుతంగా ఉందని అంటూ కాంగ్రెస్ పార్టీలోకి మారుతున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ కి 0 స్కోర్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వలసలు ఇప్పుడు మరింత పెరిగి బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 2019లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోగానే చాలా మంది జంప్ జిలానీలు వైసీపీలోకి వెళ్లిపోయారు. తొండపుత్రి ఊసరవెళ్లి అయినట్టుగా అప్పటికే వైసీపీలో ఉన్న తొండలు, ఇతర పార్టీల్లోంచి వెళ్లిన తొండలు అన్ని క్రమంగా ఊసరవెల్లలుగా మారి ఆ తర్వాత రౌడీలుగా పరివర్తనం చెంది రాష్ట్రంలో నానా అరాచకాలు చేశాయి. ఈ ఎన్నికలలో వైసీపీ ఓడిపోవడంతో వైసీపీలో ఉన్న ఆ రౌడీలందరూ తెలుగుదేశం పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో రకరకాల అరాచకాలు చేసి టీడీపీ కార్యకర్తలకు చిత్రహింసలకు గురి చేసి వీళ్లంతా ఇప్పుడు అమాయకపు ముఖాలు పెట్టుకుని ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీలోకి జంప్ అయిపోదామా అని చూస్తున్నారు. అయితే వైసీపీకి చెందిన ఎవరిని పార్టీలోకి చేర్చుకునే ఉద్దేశం లేదని తెలుగుదేశం పార్టీ క్లారిటీ ఇచ్చేసింది. వైసీపీ రౌడీలకి పార్టీలోకి నో ఎంట్రీ అనే క్లారిటీ పార్టీ నాయకత్వానికి ఉంది. పార్టీ అధికారంలోకి లేనప్పటికీ జెండాలు మోసినటువంటి కార్యకర్తలను పార్టీని అదుపులోకి తీసుకునే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీలో చేర్చుకుని ఇప్పుడున్న ఆరోగ్యకరమైన వాతావరణాన్ని చెడగొట్టే ఉద్దేశంలో తెలుగుదేశం నాయకత్వం లేదు.